గతంలో కూడా రఘురామకృష్ణరాజు బలంగా డిమాండ్ చేసినటువంటి ప్రశ్న ఏంటంటే పోలీసులు కాదు ముసికేసుకొచ్చి కొట్టిన వ్యక్తులు ఎవరు. ఆ సిఐడి మాజీ చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ అయితే ఆ ఎస్పీ దామోదర్ అయితే ప్రశ్నించడం జరిగింది. అయితే ఆ కొన్ని ప్రశ్నలకేమో మౌనంగాను, మరికొన్ని ప్రశ్నలకేమో నాకేం తెలీదు రికార్డుల్లోనే ఉంటుంది మొత్తం చూసుకోండి అని ఆ సమాధానం, మరికొన్నిటికేమో దానికి నాకు సంబంధం లేదని, ఆ మెజారిటీ ప్రశ్నలకు నాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఈ టైపు ఆ సమాధానాలే ఆ సునీల్ అయితే చెప్పినట్టుగా మనకి మీడియా కథనాల ద్వారా అయితే తెలుస్తుంది. అయితే ఆ గుండెల మీద కూర్చున్న రఘురామకృష్ణరాజును బలంగా బాధారు. సో ఆ గుండెల మీద కూర్చున్నటువంటి వ్యక్తి ఎవరు, ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడమని చెప్పింది ఎవరు, ఏ ప్రభుత్వ అధికారి అంటే ఆర్ఓ కావచ్చు, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, లేదా లాయర్ల నుంచి కావచ్చు, ఎవరు పక్కన లేకుండా అసలు వాస్తవానికి ఎక్కడ టార్చర్ చేశారో కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి, చీకటి ఉందని చెప్పి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో రఘురామకృష్ణరాజు గారి పర్సనాలిటీ కూడా కొద్దిగా పెద్దగా ఉంటుంది, మనందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఒక 80 నుంచి 100 కేజీలు ఉన్నటువంటి ఒక మనిషి ఆ గుండెల మీద కూర్చుని బలంగా బాదాడు. అలాగే ఆ తరువాత కొడుతుంటే వీడియో తీశారు. ఇక్కడ రఘురామకృష్ణరాజు రెండో డిమాండ్ ఏంటంటే ఆ రోజు నన్ను కొడుతుంటే వీడియో కాల్ చేసి ఒక వ్యక్తికి చూపించారు. ఆ చూసిన వ్యక్తి ఎవరు అది కూడా నిన్న ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. వైసీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కావచ్చు, లేదా ఇతర స్కాములకు సంబంధించి కావచ్చు, ఏ విషయంలో ఎవరిని అరెస్టు చేసినా వాళ్ళు ప్రధానంగా చెప్పే మాట ఒకటే, గుర్తులేదు,